అలయన్సెస్ అన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఉద్యమాల్లో న్యూ డెమోక్రసీతోని, అట్లానే ధర్మ సమాజ్ పార్టీతోని, అట్లానే కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా ఒకే ఉద్యమాల్లో ఒకే ఇష్యూస్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు సహజంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే ఆనాటి పరిస్థితులను బట్టి డెఫినెట్గా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. బట్ కంప్లీట్గా విమర్శిస్తూ సడన్గా ఎలక్షన్లు వచ్చే వరకు పొత్తు పెట్టుకోవడం అనే దానికి నేను అగెన్స్ట్. పోస్ట్ పోల్ పొత్తులు, పోస్ట్ పోల్ హంగ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో సెంటర్లోనే జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేట్లో మాత్రం నాకు చాలా బలమైన విశ్వాసం అండి. ఎందుకంటే నేను పార్టీ పెట్టాలనుకోగానే కేసు నుంచి రిలీఫ్ కావడం కావచ్చు, పార్టీ పెట్టాలనుకోగానే పేరు ఇట్లా అనుకోకుండా రావడం కావచ్చు, నేను బాగా బలంగా ప్రకృతిని దైవాన్ని నమ్మే వ్యక్తిని కావచ్చు. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆదరణతోని ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. ఫస్ట్ నేను చారి అక్క, ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్. చారి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క, బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది. వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు, నాకు ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా, చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క కంగ్రాచులేషన్స్. నేను ఆదాబైద్రాబాద్ సత్యంగౌడు. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు.